కేటీఆర్ కి దళితుల మీద బాగా ప్రేమ పుట్టిందట. ఒకసారి ఈ వీడియో చూడండి. రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి. ఎట్లనైతే సాయిలన్న బట్టలు వాళ్ళు ఇప్పిండ్రో వాళ్ళ బట్టలు మీ ఓటే తూట ఇదేం చేసి అక్కర్లేదు. మనం ఇంకో వీడియో చూద్దాం. తంగనపల్లి ఇటుకోటరు ఇక్కడ పెట్టి మొత్తం బట్టలు ఇడిపించి మొత్తం కిటికీలోకి వేసి బెల్ట్ దూరి మొత్తం 18 మందికి దమ్ము ఖచ్చితంగా ఒక్కొక్కరు కొట్టుకుంటా మళ్ళీ తీసి అటు ఇడిచిపెట్టుకుంటా తరువాయి బట్టి అందరినీ కొట్టి మళ్ళీ ఒక్కొక్కరు మళ్ళీ బొద్దుకేసి కొట్టి మళ్ళీ ఒక్కొక్కరు లోకల్ బండ్లు ఎక్కించి ఒక్కొక్కరికి షాకులు పెట్టి ఒక్కొక్కరు నట్టు పిడి చేసి అన్ని చిత్రీకరించి సాగు దాకా పోయి మరి వచ్చిన సాగు. అసలు నీకు దళితుల మీద ప్రేమ కనుక ఉండుంటే గనక ఆనాడు నేరేళ్ల బాధితుల మీద కేసులు కాకపోతుండే. ఒక ఇంట్లో దాచిపెట్టి వాళ్ళను చిత్రహింసలు పెట్టబోతుంటివి. నీ అధికారంలో నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు అయ్యా సీఎంగా ఉన్నప్పుడు జరిగిన ముచ్చట్లు ఇవన్నీ. నువ్వు ఇవాళ ఏదో దళితుల మీద ప్రేమ ఉన్నదని చెప్పేసి అని సర్పంచ్ ఎలక్షన్లకు ఎంపీటీసీ ఎలక్షన్లప్పుడు మీ ఓటుతో సమాధానం చెప్పాలని చెప్పేసి నువ్వు కథలు పడుతున్నావు. కేటీఆర్ ఒకటి గుర్తుపెట్టుకో, ఇవాళ మీ కేసీఆర్ అన్నట్టు ఆయనే ఫామ్ హౌస్ లో ఎట్లా వండుకున్నాడు. ఓటర్లు ఓట్లేసి ఫామ్ హౌస్ లో పండబెట్టిరు. ఇది గుర్తుపెట్టుకో. నీకు దళితుల మీద ప్రేమ ఉంటే ఆనాడు నీ నేరేళ్ల బాధితుల మీదనే నువ్వు ప్రేమ చూపించేది ఉండే. నీ కాన్వాయ్ పోతుంటే కూడా రోడ్డు మీద పాపం వాళ్ళు ఎంతో మంది బాధితులు కేటీఆర్ డౌన్ 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 చెప్పేసి అన్నారు. ఎందుకు అనాల్సి వచ్చింది? నువ్వు చేసిన నియంత పాలనే కదా. నువ్వు ఒక దొరవు, ఒక రాజు అనుకున్నావు కావచ్చు. అక్కడ అందుకే వాళ్ళను చిత్రహింసలు పెట్టించి నువ్వు వాళ్ళను ఎంతో బాధ పెట్టినవు. ఆ బాధ గోస వల్లనే, ఆ దళితుల గోస వల్లనే నువ్వు ఇవాళ పిచ్చి పట్టి రోడ్ల మీద తిరుగుతున్నావు. దళితుల గోస, ఆ దళితుల ఉసురు తలిగి ఇవాళ మీ కేసీఆర్ అన్నట్టయినే ఫామ్ హౌస్ లో వండుకున్నాడు. ఫామ్ హౌస్ కి పరిమితం అయ్యిండు. అది మా ఓటర్ల గొప్పతనం. దళితులకు దళిత బంధు ఇస్తా అని చెప్పేసి అని కేసీఆర్ పథకం పెట్టిండు కదా. ఆయాల దళితుల దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి లక్షలు వసూలు చేసిర్రు లోకల్ గా లీడర్లు. ఆ లక్షలు వసూలు చేసి మీరు ఆ దళితులకు దళిత బంధు పథకం ఇచ్చిరు. అంటే ఒక 10-20 మంది దగ్గర లక్ష వసూలు చేసి ఒక్కరికి ఇచ్చిర్రు. ఒక్కరికి ఇస్తే ఇంకా 10 లక్షలు ఎవరు లావట్కపోయారు? లోకల్ గా లీడర్లు లావట్కపోయినరా, లేకపోతే ఎమ్మెల్యేలు లావట్కపోయినరా, అప్పుడు లేకపోతే ఎంపీటీసీలు లావట్కపోయారా, ఎవరు లావట్కపోయారు? అసలు నువ్వు దళితుల మీద ప్రేమ చూపించాలనుకుంటే ఆనాడు చూపించేది ఉండే, ఆ నేరేళ్ల బాధితుల మీద చూపించేది ఉండే, ఆ దళిత బంధు పథకం మీద ఎంతెంత లావట్టిరో వాటి మీద చూపించేది ఉండే, ఆ దళితులకు నువ్వు న్యాయం చేసేది ఉండే. ఇవాళ నువ్వు దళితుల మీద ప్రేమ చూపిస్తున్నావు. మీ నాటకాలు, మీ దొంగ నాటకాలు ప్రజలు గ్రహించరు కాబట్టి ఆ ఓటుతోని మీకు సమాధానం చెప్పి మిమ్మల్ని ఫామ్ హౌస్ లో వండబెట్టిర్రు. మీరు తెలంగాణకు ద్రోహులు అని చెప్పేసి ఫామ్ హౌస్ లో వండబెట్టిర్రు. అది మా ఓటర్ల గొప్పతనం.